ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. బర్త్‌డే ఇన్విటేషన్ టైప్‌లో ఉంటది. ముఖ్యంగా గర్ల్స్‌కి దాంతో పాటు కిడ్స్‌కి అయితే చాలా సూపర్‌గా సెట్ అవుతుంది. ఓకే. ఒకసారి వీడియో ఎలా ఉందో చూద్దాం. మీ యొక్క లైక్ తోటి కొంచెం సపోర్ట్ చేయండి. డెమో చూద్దాం ఫస్ట్ అయితే. వీడియో అయితే చూస్తున్నారు కదా! మేబీ నేను కొంచెం సాంగ్ అయితే మ్యూట్‌లో పెట్టాను కానీ, ఆ బీజీఎంకి బాగా సెట్ అయిందబ్బా! ఇన్‌స్టాగ్రామ్‌లో మన 'ఆర్ఎస్ గురూజీ' అనే ఒక ఐడీ అయితే ఉంది. దానికి నేను పెట్టాను. ఫుల్‌గా పెట్టాను. వీలుంటే అక్కడ చెక్ చేసుకోరండి. ఇంకోటేందంటే డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ ఇచ్చాను. దాంతో పాటు 2 వీడియోస్ ఇచ్చాను. ఒక ఫాంట్ ఇచ్చాను. చాలా ముఖ్యం. ఒకసారి వీడియో చూడండి. ఇంట్రెస్ట్‌గా ఉంటే చేసుకోండి. మెయిన్ ఏందంటే ఇవి అన్నీ చేసుకోవాలంటే అలర్ట్ మోషన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అలర్ట్ మోషన్ యాప్ వాట్సాప్ ఛానల్‌లో ఉంది. ఒకసారి చూడండి. నేను ఎక్కువ చెప్పను అలర్ట్ మోషన్ గురించి. అర్థం చేసుకోండి. ఎందుకు ఎక్కువ చెప్పానంటే అది ఆ ప్రాబ్లమ్ పెద్దది ఉంటదది. అర్థం చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి నేను ఫాంట్ యూజ్ చేసినా కాబట్టి ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో 2, 3 వీడియోస్ బ్యాక్ చేస్తూనే డైలీ చెప్తూనే ఉన్నా. నాకే బోరింగ్‌గా ఉంటది. వీలుంటే ఆ వీడియోస్ చూడండి. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సింది ప్రాజెక్ట్, ఇంక్ వీడియోస్ అయితే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. కొంచెం మొబైల్ అనేది ల్యాగ్ అయితే రావచ్చు. ఎందుకంటే నా మొబైల్ చాలా ల్యాగ్ వచ్చింది. 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు లో క్వాలిటీ ప్రివ్యూ అయితే ఆన్ చేసుకోండి. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనకు నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే. ఓపెన్ చేస్తే మనకైతే ఇలాగైతే కనిపిస్తది. ఓకే. ఫస్ట్ అయితే ఈ బాక్స్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే కొంచెం క్లియర్ కట్‌గా కనిపిస్తది. ఓకేనా? క్లియర్ కట్‌గా కనిపించిన తర్వాత స్టార్టింగ్‌లో ఓం గణేశాయ నమః ఉంటది. దీన్ని అసలు వదిలేసేయండి ఇది. మనకు బాగా సెట్ అయింది అది కూడా. ఇక్కడ మనకు 19 డిసెంబర్ ఉంటది. ఒకవేళ జనవరిలో ఉంటే జనవరి పెట్టుకోండి. సూన్ అని పెట్టుకోవచ్చు. సూన్ ఏం కాదు. జనవరి మీ యొక్క కరెక్ట్ డేట్ పెట్టుకోండి. ఓకే. ఇక్కడ డేట్‌ని 20 పెడుతున్నాను. సారీ. ఓకే. ఈ స్పేస్ కొంచెం ఇవ్వాలంటే ఇక్కడ స్పేస్ ఎఫెక్ట్‌లోకెళ్ళి కొంచెం స్పేస్ ఇవ్వండి. దాంతో పాటు ఇక్కడ డిసెంబర్ అని మీరు తెలుగులో ఉంది. తెలుగులో కూడా పెట్టుకోవచ్చు మీరు. ఓకే. ప్రతి ఒక్క కీబోర్డ్ తోటి మీరైతే మీకు ఎలాగైతే అనిపిస్తదో మీరైతే దానైతే పెట్టుకోండి. నేనైతే ఏం పెట్టడం లేదు. ఓకే. జూన్ పెట్టేసిన. ఓకే. దాని తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు జన్మదిన శుభాకాంక్షలు ఉంటది. ఇంగ్లీష్‌లో కూడా పెట్టుకోవచ్చు. నేను తెలుగులో చెప్పానని మళ్ళీ మీరు కూడా తెలుగులో పెట్టకండి. అదే ఈ ఈ ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ ఉందో, ఈ ఏదైతే డిజైన్ ఉందో, దీనికి తెలుగు తప్ప వేరేది సెట్ కాకపోవచ్చని నాకు అనిపించింది. ఓకే. దాని తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు నేమ్ అయితే ఉంటది. ముత్యాల కిరణ్ అని. అంటే వాళ్ళ క్యాస్ట్ నేమ్ కూడా పెట్టేసిన. మీరు కూడా ఫుల్ నేమ్ అయితే పెట్టేసేయండి. కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఫోటో ఉంటది. ఓకేనా? ఫోటో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు గ్రూప్ అయితే ఒకటి ఉంటది. ఓకేనా? గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఈ ఫోటోని డిలీట్ చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో తీసుకోండి. దాని కింద ఈ ఏదైతే ఉందో ఈ సర్కిల్ దాని కింద పెట్టి ఎండింగ్ వరకు అయితే జరుపుకోండి. కొంచెం జూమ్ చేసుకోండి ఇలా. ఇప్పుడు చూడండి. చూడండి. బాగా సెట్ అయిందా? ఇలా ఇక్కడ మనకు ఎండింగ్‌లో మాత్రం పేరెంట్స్ ఫోటోస్ అయితే ఉంటది. ఇక్కడ మీరు పేరెంట్స్ ఫోటోస్ అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే వాళ్ళ ఫోటోని అంటే నేమ్ అలాగే ఉంచి బ్యాక్ సైడ్‌లో బాయ్ ఫోటో ఉండొచ్చు, గర్ల్ ఫోటో ఉండొచ్చు పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా కొంచెం ఆహ్, కిడ్స్ కాకుండా గర్ల్స్ ఫోటోస్ ఉంటే మీరు ఈ టైటిల్ అయితే డిలీట్ చేసేయండి. అంత అవసరం లేదు. అంతే. లాస్ట్ అండ్ ఫైనల్ నేను డిస్క్రిప్షన్‌లో ఇంక్ వీడియోస్ అయితే 2 ఇచ్చాను. ఓకే. ఆ ఇంక్ వీడియోస్ మీకు చాలా యూజ్ అవుతది కాబట్టి ఆ ఇంక్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి అందులో ఫస్ట్ ఒకటి తీసుకోండి. ఎగ్జాంపుల్‌గా ఇది తీసుకున్నా. ఓకే. దీనైతే కొంచెం జూమ్ చేస్తున్నా. నాకు ఎంతైతే కావాలో అంత జూమ్ చేసి బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసిన. సేమ్ ఇలాగే సెకండ్‌ది కూడా ఇలాగే చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత పర్ఫెక్ట్‌గా. దాని తర్వాత సేవ్ చేసుకోండి.